లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పేరు నాని గారు బాగానే పనిచేస్తున్నారండి. జనాలకి అందుబాటులోనే ఉంటున్నాడు, జనాలకు అవసరమైన పనులు చేస్తున్నాడు. అంటే అందుబాటులో ఉంటారా? ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. పేదవాళ్ళకి ఏం చేశారు? పేదవాళ్ళకి నాని గారు చేసేదే ఉంది సార్. గవర్నమెంట్ చేసే పథకాలు అందునే లేదో తెలుసుకుంటాడు. అందకపోయినా ఇంటికి వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంటికాడ మాట్లాడతాడండి. మేమే 4-5 సార్లు వెళ్ళాం పని మీద. ఎప్పుడు వెళ్ళినా ఇంటికి పిలుస్తాడు, లోనకి మాట్లాడతాడు. వాళ్ళ అబ్బాయి కాడ ఉంటాడు. వాళ్ళ అబ్బాయికి చెప్పినా, నాని గారికి చెప్పినా, వాళ్ళ అబ్బాయికి చెప్పినా ఒకటి, ఎవరు చెప్పినా ఒకటి ఇద్దరులో. ఛాన్స్ ఇస్తే ఎవరికి ఇచ్చినా, వాళ్ళ అబ్బాయికి ఇచ్చినా, వాళ్ళ నాన్నకి ఇచ్చినా గెలుస్తాడండి. మరి వాళ్ళ అబ్బాయి కిట్టు గారికి ఇస్తే కనుక ఆయన ఆదరించినట్టే ఈయన కూడా ఆదరిస్తారా ప్రజలు? ఇక్కడ ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఇప్పటి నుంచో తిరుగుతున్నాడు నాన్నగారితో పాటు. ఏ కార్యక్రమం ఉండా వస్తున్నాడు. మొన్న మా ఊరిలో ఆసరా పథకానికి వచ్చాడు. పొద్దపల్లి మీటింగ్లో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఆదరిస్తే అప్పుడు వాళ్ళ నాన్నగారిని ఆదరించి నేను ఆదరించిన ఒకటే. తండ్రి కొడుకు కాబట్టి నాన్నగారు ఎలా చేశాడో కొడుకు అలా చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు అలా చేశాడో జగన్ అలా చేస్తున్నాడు. అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మనంగా చేసుకున్నాడు. ఆయన ఈసారి కంటెస్ట్ చేయను అంటున్నాడు. నాన్నగారు ఈసారి నేను పోటీ చేయను, నాకు చాలా రెస్ట్ తీసుకుంటాను అని అంటున్నారు. ఏదేమో నాన్నగారు కాదు, ఎవరి నుంచున్నా వైసీపీ తరఫు క్యాండిడేట్ నుంచి గెలుస్తారు. డెవలప్మెంట్ అంటే ఇక ప్రత్యేకంగా ఏం బాగు చేసిందేమీ లేదు. రోడ్లు గీడ్లు వాటి వ్యవస్థ మాత్రం అంత కరెక్ట్గా లేదనుకో చేస్తాడు. వెళ్ళి ఆయన దగ్గర నా మనిషి అనుకుంటే మాత్రం అడ్డం తిరిగిపోయానని పని చేస్తాడు. అది ఇతను మరి ఆయన అధిష్టానం ఆయనకి సీట్ ఇస్తుందో లేదో కానీ ఆయనే కాదు, ఎవరి నుంచున్నా వైసీపీ ఆయనే కాదమ్మా. ఆ స్థానంలో ఎవరి నుంచున్నా మీకు వైసీపీ వాళ్ళని ఆదరిస్తారు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పేరు నాని గారు బాగానే ఉందమ్మా. సక్రంగా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. అన్నీ చేస్తున్నారు. మరి నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికి ఇక్కడ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కిట్టు గారికి. మరి అంటున్నారు కానీ ఆయనకి ఇవ్వద్దు, నువ్వే తీసుకోమని అన్నారంట. మరి మనకే తెలవదు అది. ఒకవేళ ఆయనకి ఇస్తే కనుక ఆయన వాళ్ళ నాన్న ఆదరించినట్టు ఆయన కూడా ఆదరిస్తారా ప్రజలు? ఒకవేళ ఇస్తేనా ఆదరించవచ్చు. వాళ్ళ నాన్న ఆదరించినట్టు ఆయన్ని ఆదరించవచ్చు. ఇక్కడ లోకల్ పేరు నాని గారిది ఎలా ఉందండి పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. అన్నీ తెలిసిన ఆయన సీనియర్ కదా, ఆయనది బాగానే ఉంది. ఆయనది ఏమి తేడా వాళ్ళ అబ్బాయికి ఇక్కడ ఛాన్స్ సీట్ ఇచ్చే అవకాశం ఉందండి. ఏమో మరి మనకు తెలియదు. ఆయన వరకే తెలుసు మనకి. వాళ్ళ అబ్బాయి కిట్టు గారికి ఇస్తే కనుక ప్రజలు ఆదరిస్తారు ఆయన కూడా వాళ్ళ నాన్నలాగా? తెలియాలిగా మేడం, అందరికీ తెలియాలి కదా. పేరు నాన్నగారు అంటే అందరికీ తెలుసు. అది వాళ్ళ అబ్బాయి కూడా తిరుగుతున్నారు కదా ప్రజలు. ఏమంత ఐడియా లేదు మనకి. మేము ఎక్కువ రాజకీయాల్లో తిరగం. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే గారు బాగానే చేశాడు. ఆయన వరకు ఆయన బాగానే చేశాడు. ఆయనకు వచ్చిన నిధులను అన్నీ వినియోగించాడు. పోర్టు ఒకటి తీసుకొచ్చాడు, పోర్టుకి పనులు చేయిస్తున్నాడు. అదే రోడ్లే మాత్రం పరిస్థితి బాగాల. అది ఇస్తే మరి వస్తాడో రాడో గ్యారంటీ లేదు. అంటే వయసు తక్కువ కదా మనిషి. తిరగడం అందరూ తిరుగుతారు. ఆదరిస్తారు కాబట్టి తక్కువ మెజార్టీతో వస్తాడు. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏమండి ఆయన ఏం చెప్పలేదు సార్. మా తల్లి ఎవరికి ఏం చెప్పినా మనం లేనిపోయిన తీసుకుపోవడం. ఆయన కొడుకు కిట్టు గారిని ఆయన చూసుకుంటున్నాడు ప్రస్తుతం. ఆయన ఎంటర్లో ఆయనే వార్డుకి తిరుగుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మా పరిపాలన ఉంది, బాగుంది, మీరు మాకు చేసినారు, ఇంతవరకు మీకు బాగానే అన్నీ చేశాను, ఇప్పుడు చేస్తాను అంటున్నాడు ఆయన. అది కిట్టు గారికి ఒక అవకాశం ఇస్తారా ప్రజలు వాళ్ళ నాన్నగారికి ఇచ్చినట్టు? ఏమో మనం ప్రజలందరూ అభిప్రాయం మనం చెప్పలేం తల్లి. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో మనం చెప్పలేం కదా. ఎవరప్పుడు ఎవరికి రూపాయి ఎవడికి ఈరోజు ప్రతి ఒక్కడు అమ్ముడుపోతున్నాడు డబ్బుల కోసం. అది మళ్ళీ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఆయన గెలవాలి. ఎవరు? నాని గారు గెలవాలి. ఇక్కడ నాని గారు జగన్మోహన్ రెడ్డి ఆయన గెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని గారు. పేరు నాని గారితో బాగుంది, బేషుగ్గా ఉంది. కరోనా టైంలో కూడా ఆయన బాగానే తిరిగాడు, బాగా చేశాడు. కరోనా పేరు నాని గారు ఒకళ్ళు పెట్టే మనిషే కానీ ఒకళ్ళు పొట్టగొట్టే మనిషి కాదు. అది సార్ కరోనా టైంలో ప్రతి హాస్పిటల్కి వెళ్ళారు, వారు కూడా బాధపడ్డారు.
వారికి కూడా కొంచెం కరోనా సోకింది, బాగా ఇబ్బంది పడ్డారు. ప్రజల కోసం తిరిగిన మనిషి కరోనా టైంలో మటుకు అది. మరి ఇక్కడ నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పేరు నేను కిట్టు గారికి ఇస్తారు సీట్ అని అంటున్నారు. తెలియదు స్వామి, అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఇస్తారని వస్తున్నాయి, ఒకవేళ ఇస్తే ప్రజలు ఆదరిస్తారు ఆయన్ని. ఏమో చెప్పలేమండి. నాన్నగారిని ఆదరించినట్టు ఆయన ఆదరిస్తారు కిట్టు గారు. వాళ్ళ నాన్నగారు అంటే మాకు తెలిసిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి పేరు నాని గారు. ఆయనే బాగుంటే బాగుంటుందని నా ఉద్దేశం. పేరు నాని గారు అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయనతో ఏదో పని చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన అయితేనే బాగుంటుంది నా ఉద్దేశం. మిగతాది జగన్మోహన్ రెడ్డి గారు నాని గారు చూస్తారు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, పేరు నాని గారు చాలా బెస్ట్. ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? చాలా డెవలప్మెంట్ చేశారమ్మా. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారికి ఇక్కడ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. బాగానే ఉంటుందమ్మా, ఎందుకంటే పేరుని కృష్ణమూర్తి గారిని ఎదుర్కొన్నాను, పేరు నాని గారిని చూసాము, పేరుని కిట్టుబాబు గారిని చూస్తాం. ఆయన వస్తే ప్రజలు ఆదరిస్తారా వాళ్ళ నాన్నగారిని ఆదరించినట్టు? తప్పులేదమ్మా, అందరినీ ఆదరిస్తారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పేరు నాని గారు లోకల్ ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంటుందండి. మాకు అందుబాటులో ఉంటాడు ఆయన. ఏ విధంగా చేశారు? ఏ విధమైన డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? డెవలప్మెంట్ అంటే ఆయనకి మినిస్ట్రీ ఇచ్చారు, చేశాడు. కాకపోతే డెవలప్మెంట్ మాకైతే మనిషి అందుబాటులో ఉంటాడండి. పేదవాళ్ళు వెళ్తే వెంటనే అట్లా మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఆయన రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటాడు, బైక్ మీద కూడా వెళ్ళడు, జనాల్లో తిరుగుతుంటాడు. చేస్తారా? ఇంటికి వెళ్ళి అన్న ఇది కావాలంటే మాత్రం చేసి పెడతాడు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళ అబ్బాయికి సీట్ అండి ఈసారి ఆయన చేయడు, వాళ్ళ అబ్బాయి చేస్తాడు. వాళ్ళ అబ్బాయిని కూడా గెలిపించుకుంటారు. ఆదరిస్తారా ప్రజలు వాళ్ళ నాన్న ఆదరిస్తారు? తప్పకుండా. వాళ్ళ అబ్బాయి అండి, ఆయన ఆల్రెడీ 4-5 సంవత్సరాల నుంచి జనాల్లోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే పనిలో ఉంటాడు. ఆయన పొద్దున 5:30 to సాయంత్రం 5:30 వరకు జనాల్లోనే ఉంటున్నాడు, ఇంటి దగ్గర కూడా ఉంటుంది. అసలు ఆయన రోజు ఏదో 2-3 వార్డులు తప్పని వాడి తిరుగుతూ ఉంటాడు. ఈ రోజు కూడా చిలకలపూడి ఎక్కడ ఉందంటే వెళ్తున్నా తిరుగుతున్నా అన్నారు. ఇప్పుడు పేరుని కిట్టు గారు అంటే ఇప్పుడు నాని గారు ఎంతో ఆయన అంతే ఇక్కడ జనాలకి. ఒకళ్ళు కాబట్టి బాగానే ఉంటుందమ్మా, ఆయన ఎప్పుడు బాగానే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు స్థలాలు, ఫ్లాట్లు కానీ, పింఛన్లు కానీ, ఎక్కడికి ఇళ్ల స్థలాలు కానీ చాలా బాగున్నాయి. గెలుస్తారమ్మా, గెలుస్తారు. వాళ్ళ నాన్నగారు ఆదరించినట్టు ఆదరిస్తారా ప్రజలు ఆయన కూడా? అది ఇప్పుడే కదా ఆదరిస్తారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? పేరు నాని గారు పర్వాలేదండి, బాగా చేస్తున్నాడు. ఏ విధమైన డెవలప్మెంట్ చేశారు? ఏదో ఉన్నంతలో బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి కూడా తిరుగుతున్నారు కదా, ఇక వాళ్ళే ఇప్పుడు మెయిన్. బందర్లో ఉన్నది కూడా మామూలుగా మచిలీపట్నంలో మామూలుగా పేరు నాని గారే వాళ్ళ అబ్బాయి. కొద్దిగా ఎందుకంటే చాలా కాలం బట్టి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు జనాలు కూడా. మరి వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చే గెలిచే ఛాన్స్ ఉందా? అది ఎంతవరకు మరి అంటే అతను బట్టి గెలవాలి, గెలిస్తే. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు బాగా. ఏ విధంగా? ఏదంటే ఇదే రోడ్లు కానీ, ఏదన్నా లైట్లు కానీ, సిగ్నల్ లైట్లు కానీ చేస్తున్నారా? చేస్తున్నారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే స్పందిస్తారా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, అవసరం రాలేదు, ఆ విషయం అయితే నాకు తెలియదు. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు సీట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇస్తే ఆయన గెలుస్తారా? నాన్నగారి కంటే ఆయన తక్కువే, నాన్నగారికి ఇస్తే కన్ఫర్మ్.